హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి ది వ్లాగర్. సో ఫైనల్లీ నేను ఫామ్లోకి వచ్చేద్దాము, ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్. ఎన్నిసార్లు చెప్తావమ్మా ఇది అని అనుకుంటున్నారా? సో లేదు, ఈసారి మాత్రం సీరియస్. మన ఛానల్ని ఎలా అయినా ఇయర్ మానిటైజ్ చేసుకొని ఒక గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని పెంచుకొని మన ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మీరు కూడా కొంచెం ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఎంకరేజ్మెంట్ లేకే నేను ఇలా అయిపోతున్నాను. మీ ఎంకరేజ్మెంట్ వస్తే నేను మళ్ళీ ఇలా అయిపోతాను అనమాట. సో లాగ్ చేయను ఈ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 1 year నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేద్దామని చెప్పి, బట్ ఇంతవరకు చేయలేదు. సో ఈరోజు ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్స్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఫ్యాబ్రిక్స్ ఎంత పడినాయి, ఎంత కాస్ట్ పడింది, మొత్తం టోటల్ స్టిచ్చింగ్ డీటెయిల్స్తో సహా చెప్తాను. అండ్ ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ స్టిచ్ చేశాను, ఇవన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ఈ డీటెయిల్స్ అన్నీ మధ్యలో వీడు వస్తూ ఉంటాడు, వాడిని మాత్రం పట్టించుకోకండి, నన్నే చూడండి. ఇవే తీక్షన్ బర్త్డే అవుట్ఫిట్స్. షాపింగ్కి వెళ్ళేటప్పుడే డెఫినెట్గా మనకి ఎలాంటివి కావాలి అని మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి. సో దట్ అప్పుడే మనకి ఈజీ అవుతుంది. సో అవుట్ఫిట్స్ అని ట్రెడిషనల్లోనే ఉండాలనుకున్నాను. నాకు వచ్చేసి లెహెంగా, వాళ్ళిద్దరికి వచ్చేసి కుర్తాస్లో తీసుకుందాం అనుకున్నాను. లెహెంగా అండ్ ఇదంతా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అంటారు కదా, సో అలా అనమాట. ఇది మొత్తం ఐ డోంట్ నో హ్యాండ్ వర్క్ మిషన్ వర్కే ఉంటుంది ఆబ్వియస్లీ. కొంచెం హ్యాండ్ వర్క్ అలాగే మిషన్ వర్క్ కలిపినట్టుంది. సో ఇక్కడంతా ఇలా స్టోన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఈ స్టోన్స్ ఊడిపోతాయి అని మాత్రం అస్సలు అనుకోకండి, అస్సలు ఊడవు, చాలా మంచిగా ఉంటాయి ఈ స్టోన్స్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ 900, ఓన్లీ ఫ్యాబ్రిక్ మీటరే 900 పడింది. సో నేను నర్సింగ్లో తీసుకున్నాను అనమాట, అమీర్పేట్. సో నేను లెహంగా బార్డర్ మొత్తం ఇలా వస్తుంది అనమాట, ఇలా మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది బోర్డర్కి. అండ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా చిన్న ఫ్లవర్స్లా వస్తాయి, ఎల్లో స్కై బ్లూ పింక్ కలర్లో. అంటే మనకి ఈ బార్డర్లో వచ్చిన కలర్స్తో మనకి ఇక్కడ పైన చిన్న ఫ్లవర్స్ బూటీస్లా వస్తాయి అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు మీటర్ 900 పడింది. అమీర్పేట్ నర్సింగ్లో తీసుకున్నాను. సో కొంచెం ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎక్కువే ఉంటుంది, డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ కాస్ట్ ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. సో నేను ఈ కలర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మాది డెకోర్ వచ్చేసి నేను ఫస్ట్ దానికి యానిమల్ థీమ్ చేయించాను. సో అలా అయినా బ్యాక్గ్రౌండ్లో కలర్స్ అన్ని చాలా వైబ్రెంట్గా ఉంటాయి. సో అవుట్ఫిట్స్ లైట్ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తాయి అని చెప్పి తీసుకున్నా. లెహంగాకి వచ్చేసి 4 meters ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్కి వచ్చేసి 1 meter తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్గా కూడా మనం ఫ్యాబ్రిక్స్ చూడొచ్చు, బట్ నేను అలా తీసుకోకుండా సేమ్ బ్లౌజ్ కూడా ఇదే ఫ్యాబ్రిక్ 1 meter తీసేసుకొని బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వేయించాను. అండ్ వెనకాల టాజిల్స్ ఇంకా నేను మంచిగా పెట్టమన్నా, బట్ చాలా తక్కువ టైంలో ఇచ్చాను. సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లా స్టిచ్చింగ్కి ఫ్యాబ్రిక్స్ షాపింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక 20 days ముందైనా చేసుకోండి. నేను ఒక 1 week కూడా లేదు నేను చేశాను. సో దట్ టైలర్స్కి నేను స్టిచ్చింగ్కి ఇచ్చిన వాళ్ళ హడావిడిలో వాళ్ళు కుట్టేశారు. అది కూడా పండగ టైము, తీక్షన్ బర్త్డే సంక్రాంతి టైంలో కాబట్టి. సంక్రాంతి అంటే టైలర్స్కి ఎంత హడావుడి ఉంటుందో మీరు అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి టైంలో నేను ఒక 3-4 days ముందు ఇచ్చి నేను స్టిచ్ చేయించాను అనమాట. ఇవి కింద ఇలా చిన్న కట్ పెట్టించాను. ఇది చాలా మైన్యూర్గా ఉంటుంది, అబ్జర్వ్ చేస్తే కానీ తెలీదు. సో చిన్న కింద ఇలా రివర్స్లో వీ షేప్లో ఇచ్చాను అనమాట. ఇది బ్లౌజ్ అనేది నేను కొంచెం లెంత్ ఎక్కువ పెట్టించుకోవడం వల్ల, సో దీన్ని మనం హాఫ్ శారీ లాగే కాకుండా క్రాప్ టాప్ లెహెంగా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ అంటే మనకి కొంచెం కిందకి పైకి కరెక్ట్ ఫిట్ ఉంటుంది. సో ఇదైతే కొంచెం కిందకు ఉంటుంది అనమాట. ఎటు బార్డర్కి ఇలా స్కాలప్డ్ వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని ఇలానే ఉంచేశారు. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అలా చేయించేసాను. దీనికి మంచిగా మీరు టాజిల్స్ కూడా హైలైట్ చేయొచ్చు. సో ఇంకా లెహెంగా కూడా నేను మంచిగా టాజిల్స్ కొంచెం వెయిట్గా ఉండేటట్టు పెట్టమంటే వాళ్ళకి చెప్పాను కదా, టైం లేక ఇలాగే సింపుల్గా పెట్టేశారు. బట్ టాజిల్స్ కూడా మంచిగా హైలైట్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో ఇది స్టిచ్చింగ్ వచ్చేసి నేను బొటిక్లో ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్కే ఇంత పెడుతున్నప్పుడు మళ్ళీ మనం టైలర్స్కి ఇచ్చేస్తే ఒకవేళ వాళ్ళు ఏమైనా పాడు చేస్తే మనం చెప్పలేం కదా. సో ఇంకా అందుకని చెప్పి బొటిక్లోనే స్టిచ్చింగ్కి ఇచ్చాను నేను. ఇది కూడా అమీర్పేట్ సాటిన్ లైనింగ్ కూడా నేను నర్సింగ్లోనే తీసేసుకున్నాను. సో ఇంకా క్యాన్ ఈ కాటన్ లైనింగ్ ఇవన్నీ బొటిక్లో వాళ్ళే వేసుకున్నారు. దుపట్టాకు వచ్చేసి మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, బట్ నేను మాత్రం పింక్ తీసుకున్నా. నేను 2 చూసాను, స్కై బ్లూ పేరప్ చేసి చూసాను. ఈ పింక్ కూడా కాదు ఇది, యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం డిఫరెంట్ ఉంది. సో పీచ్ అనాలా పింక్ అనాలా తెలీదు, కెమెరాలో మాత్రం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఏమంటారో అని తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి నేను బ్లూ అండ్ ఈ కలర్ 2 కలర్స్ చూసాను, బట్ నాకు బ్లూ కంటే ఇది బాగా అనిపించింది, అంత సటిల్ లుక్ ఉన్నట్టు అనిపించింది. సో బ్లూ వేయడం వల్ల అది ఒక్కటే హైలైట్ అవుతుందేమో అన్నట్టు అనిపించి నేను ఈ కలరే తీసుకున్నా. దీని కాస్ట్ 1400
1400 ఆర్ 1350 ఎంతో పడింది. సో 1 year అయింది కదా, సో సరిగ్గా గుర్తులేదు. సో 1300 to 1400 ఈ మధ్యలోనే పడింది. అండ్ ఇప్పుడు దీని కాస్ట్ చెప్తే చూడండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 900 పడింది. నేను బ్లౌజ్కి అండ్ లెహెంగాకి కలిపి 5 meters తీసుకున్నా కాబట్టి ఓన్లీ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్కే 4500 అయింది. అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 400-450 అరౌండ్ అయింది. అండ్ దుపట్టాకి వచ్చేసి మనం అరౌండ్ 1350 వేసుకుందాము. అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ లెహెంగా విత్ బ్లౌజ్ అండ్ లోపల మెటీరియల్స్ ఉన్నాయి కదా, క్యాన్ కాటన్ లైనింగ్, బ్లౌజ్కి లైనింగ్, ఇవన్నీ కలిపి వాళ్ళు మొత్తం 2500 ఛార్జ్ చేశారు. స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2300-2500 తీసుకున్నారు. నాకు ఎక్కువే అనిపించింది. బట్ నేను అక్కడ అప్పుడు ఉన్న టైంలో నాకు 2 daysలో స్టిచ్చెస్ ఇవ్వాలి అంటే నాకు ఎవ్వరు ఇవ్వరు, దట్టు పండగ టైంలో. ఇంకా నేను వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఓకే చెప్పాల్సి వచ్చింది. మొత్తం టోటల్ కాస్ట్ నా లెహంగా వచ్చేసి 8000 చేంజ్ అయింది. సో మీకు నర్సింగ్ అంటారా నర్సింగ్ అంటారా, నాకైతే కన్ఫ్యూజన్ ఈ రెండిట్లో. సో మనకి నర్సింగ్లో తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే అక్కడే మొత్తం ఫ్యాబ్రిక్స్ మనకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి దొరికేస్తాయి అనమాట. మనం మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చార్మినార్, మదీనా ఇట్లాంటివంటే మనం తిరుగుతూ ఉండాలి కొన్ని చోట్లకి వెళ్తే. బట్ ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని అక్కడ నర్సింగ్కి వెళ్తే మనకి ఇదే బెనిఫిట్ అనమాట. అన్ని ఏంటంటే నాకు ఫ్యాబ్రిక్ విత్ బుటీస్ దొరికేసింది. సో లేకపోతే నేనేమనుకున్నా, దొరకకపోతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం మగ్గము పాకెట్ దగ్గర, నెక్ దగ్గర, కాలర్ దగ్గర ఇలా చేపిద్దామని అనుకున్నా. దీనికి మీటర్ వచ్చేసి అరౌండ్ 400-450 అలా పడింది. సారీ, నాకు అసలు ప్రైసెస్ గుర్తులేవు. అంటే నాకు కరెక్ట్ ప్రైసెస్ గుర్తులేవు. సో నేను గుర్తు తెచ్చుకొని నాకు గుర్తున్నట్టు చెప్తున్నా. అంటారు వెంటనే వీడియోస్ చేయాలని, నేను ఇక్కడ సంవత్సరం అయిపోయింది. మొత్తం 3 meters ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఎందుకంటే సేమ్ తీక్షన్కి కూడా చిన్న కుర్తా చేయించాను అనమాట ఇందులోనే. సో 3 meters ఫ్యాబ్రిక్ తీసుకొని వీళ్ళిద్దరికి చేయించాను అనమాట. డైరెక్ట్ ఈ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చేసేయడం వల్ల మనం సపరేట్ వర్క్ చేయించాల్సిన అవసరం లేదు. కుర్తాకి వచ్చేసి మనం 1200 వేసుకున్నాము, అరౌండ్ 400 meter వేసుకున్నా. ఈ రెండింటికి 3 meters తీసుకున్నా కాబట్టి 1200 అయింది. దీనికి కింద కాటన్ లైనింగ్ కూడా వేశారనమాట. ఇదా తీక్షన్ అవుట్ఫిట్కి ఈయన అవుట్ఫిట్కి రెండింటికి కాటన్ వచ్చేసి ఆ బొటిక్ వాళ్ళే తెచ్చుకున్నారు. తీక్షన్కి వచ్చేసి కొంచెం హైలైట్ చేయడానికి ఇలా బ్లేజర్ అంటారా, దీన్ని కోట్ అంటారా, జాకెట్ అంటారా, సో జాకెట్, సో చిన్న జాకెట్ లాగా చేయించాను. సో కోట్ అంటే మరి దాని మీద హెవీ అయిపోతుందని. సో దీని ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్. 1 meter వచ్చేసి 1000 rupees అనుకుంటా, 1000-1100 చెప్పారు. ఇది నాన్న ఓకే. సో దీన్ని ఇలా స్టిచ్ చేయించాను. తీక్షన్కి కూడా నేను ప్యాంట్ తీసుకోలేదు, ఎందుకంటే అప్పటికి తీక్షన్ దగ్గర చాలా ట్రెడిషనల్ వేర్ అవుట్ఫిట్స్ ఉండే. సో దాంట్లోని ప్యాంటే నేను మ్యాచ్ చేయించాను అనమాట. వీళ్ళిద్దరికి, మా హస్బెండ్కి, మా వారిది అండ్ తీక్షుది, 2 అవుట్ఫిట్స్ కలిపి 2500 ఛార్జ్ చేశారు వాళ్ళు స్టిచ్చింగ్కి. అంటే లోపల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అలాగే ఈ కోట్ దానికి కూడా ఈ లోపల ఫ్యాబ్రిక్స్. సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అంట. సో ఇంకా అలా చెప్పి మనకి మొత్తం అరౌండ్ 5000 or 5500 అయింది స్టిచ్చింగ్కి. ఇప్పుడు టోటల్ మా అవుట్ఫిట్స్ ఎంత అయినాయి అంటే ఒక 14,000-15,000 అయింది మా ముగ్గురు అవుట్ఫిట్స్. మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించినాయో కమెంట్ చేయండి, మీకు నచ్చినాయా లేదా. నాకైతే చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి, ఎంత బాగున్నాయో అవుట్ఫిట్స్ అని చెప్పేసి. మీకు మీ ఈవెంట్స్కి ఎలాంటి అవుట్ఫిట్స్ తీసుకోవాలి, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తాను, సజెస్ట్ చేస్తాను. సో ఎలాంటివి అయితే బాగుంటాయి, ఎలాంటివి చూస్ చేసుకుంటే బాగుంటాయి అని చెప్పి. లేదు మీకు అవుట్ఫిట్ సజెషన్స్ కావాలన్నా కూడా నేను ఇస్తాను అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి తీక్షన్ 2nd birthday అవుట్ఫిట్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా చూడాలి అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వీడియో చూడొచ్చు. అండ్ ఇంతే కన్సిస్టెంట్గా యూట్యూబ్లో నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్లీజ్ ఏమంటారు ఎనర్జీని ఇవ్వండి. సో ఇది అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో మాత్రం కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.